అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సార్వా వరిని ఆశిస్తున్న తెగుళ్లు నివారణ, వాము సాగు విధానం, కాలీఫ్లవర్ సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మారుతున్న వాతావరణం పలు పంటలపైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలో అధిక వర్షాలకు, ముంచెత్తిన వరదలకు వరి పంటకు తెగుళ్లు ఆశించి నష్టం జరిగే ప్రమాదం ఉంది. పంట నాటు దశ నుంచి పిలక దశలో ఉండగా చాలా చోట్ల అగ్గి తెగులు, ఆకు ఎండు తెగులు, పాము పొడ తెగులు కనిపిస్తున్నాయి. పంటకు కీలకమైన దుబ్బు దశలో ఈ తెగుళ్లు ఆశించి నష్టాన్ని కలిగిస్తున్నాయి. సార్వా వరిలో తెగుళ్లు నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఖరీఫ్ పంట కాలంలో వేసిన వరిలో ప్రధానంగా మనకి కొన్ని రకాల తెగుళ్ళు ఆశించి పంటకు నష్టం కలుగజేస్తుంటాయి. దానివల్ల దిగుబడి కూడా చాలా వరకు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇందులో అగ్గి తెగులు కనుక చూస్తే ప్రధానంగా అన్ని రకాల్లో కూడా ఎక్కువ కనిపిస్తుంది. ప్రధానంగా స్వర్ణ రకంలో కానీ లేదా సాంబా మషూరి రకంలోని శ్రీకాకుళం సన్నాలు ఇలాంటి రకాల్లో ఎక్కువగా అగ్గి తెగులు మనకి గమనిస్తున్నాం. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గడం, పగట మబ్బు వాతావరణం ఉండి కొంచెం చిరుజల్లులు పడేటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటే ఈ అగ్గి తెగులు వ్యాప్తి జరగడం కూడా జరుగుతుంటుంది. ఆకుల మీద ముదురు గోధుమ రంగు అంచుల్లో ఉంటుంది, మధ్యలో బూడిద రంగులాగా కనిపించి నూలికండ ఆకారపు మచ్చలు కనిపిస్తాయి. వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలంగా ఉంటే ఈ మచ్చలు పెద్దవైపోవటం, మచ్చ కలిసిపోయి ఆకంతా వ్యాప్తి చెంది ఆకంతా కాలిపోయినట్టు అయిపోతుంది. అది దుబ్బు దశలోను పిలక దశలో కనుక ఆకుల మీద వస్తే మనం అగ్గి తెగులని పిలుచుకుంటాము. అదే కనుక వెన్ను తయారయ్యేటప్పుడు వెన్నుకి కిందనున్న కాండం మీద వచ్చి దీన్ని మెడవిరుపు తెగులు అంటాం. అక్కడ వెన్ను విరిగిపోవడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే ఈ దుబ్బు దశలో అగ్గి తెగులు సరైన నివారణ చర్యలు చేపట్టకపోతే అవి మెడవిరుపు తెగులుగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దుబ్బు దశలోనే చిన్న మచ్చలు గమనించినప్పుడే ముందు నత్రజని ఎరువులు యూరియా కనుక వేయాల్సిన సమయం అయితే యూరియాని ఒక వారం రోజుల పాటు ఆపేయాలి. అంటే నత్రజని ఎరువులు ఎక్కువ ఎక్కడ వేస్తామో అక్కడ తెగులు వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందుని 0.6 గ్రాములు లేదంటే ఐసోప్రోథియోలిన్ అని చెప్పేసి మందు ఉంటుంది. ఇదైతే కనుక 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పని కలిపి పిచికారీ చేయడం. లేదు ఉదురుతుందంటే మళ్ళీ 10 రోజుల వ్యవధిలో రెండోసారి కూడా మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ప్రమాదకరమైన తెగులు చూస్తే పొడ తెగులు. ఇది కూడా మనకి చూస్తే సెప్టెంబర్ నెలలో ఎక్కువగా వస్తుంది. ఎక్కడైతే బాగా దుబ్బులు చేసే దశ, పొలంలో నీరు ఎక్కువ నిలబెట్టడం, రాత్రి చల్లదనం, పగటిపూట ఈ మబ్బులు పడినటువంటి ఉక్కపోత వాతావరణం ఇలా ఉండేటప్పుడు ఈ పొడి వాతావరణంలో మనకి ఈ పొడ తెగులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మొక్కతాలకి కింద భాగంలో కింద ఆకుల్లో ఉన్నటువంటి ఆకుల మీద పొడపాము చర్మం మచ్చ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మచ్చలు కనిపిస్తాయి. అదేవిధంగా కింద ఉన్నటువంటి కాండం మీద కనిపిస్తాయి. దీనివల్ల ఆకు ఎండిపోయినట్టు అయిపోతుంది. తద్వారా పిలకలు కానీ వెన్నులు కూడా రావడం అనేది ఆలస్యం అయిపోతుంది. ఏ పొలంలో అయితే కలుపు
నివారించకుండా ఉంటారు, కలుపు ఉంటుందో అది కూడా కూర జాతులు ఎక్కువగా ఉండడం కానీ ఉంటే అక్కడ ఈ పొడతెగులు ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా పొలంలో ఎక్కువగా నీరు నిలబెట్టకూడదు. అదేవిధంగా నత్రజని ఎరువులు కూడా మితిమీరి వాడడం అనేది చేయకూడదు. ఈ హెక్సాకొనజోల్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు లేదా ప్రాపికొనజోల్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకుంటే ఈ పొడతెగులు సమర్థవంతంగా నివారించబడుతుంది. కొన్ని దగ్గరలో ఏంటంటే అగ్గి తెగులు పొడతెగులు 2 ఉంటాయి, ఒకే సమయంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అగ్గి తెగులు మొక్క పై భాగంలో ఉండే ఆకుల్లో ఉంటే పొడతెగులు మొక్క తాలూకా అడుగు భాగంలో ఉండే ఆకుల మీద కాండంలో ఆశించి మొక్క మొత్తానికి కూడా నష్టం కలుగజేస్తాయి. అలాంటప్పుడు మనం ఏంటంటే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అనేటువంటి కాంబినేషన్లో 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే నివారించబడుతుంది. కొన్ని రకాల్లో మనకి సాంబా మసూరి, స్వర్ణ, MTU 1061, అమర, ఇంద్ర ఇలాంటివన్నీ రకాల్లో మనకేంటంటే ఆకు ఎండు తెగులు, ఇదే బాక్టీరియా ఆకు ఎండు తెగులు అని చెప్పేసి మనకు ఆశిస్తుంది. ఇదేంటంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గడం, పగటిపూట పొడి వాతావరణం ఉండటం, గాలి ఎక్కువగా వీచినప్పుడు సమయంలో ఈ బాక్టీరియా ఆకు ఎండు తెగులు ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఈ సాంబా మసూరి రకం అదేవిధంగా 1121 శ్రీధృతిలో రైతుల పొలాల్లో గమనించడం జరిగింది. కాకపోతే దీనికి నేరుగా నివారణ చర్యలు చేపట్టడానికి మనకి అవకాశం లేదు. కొన్ని వాతావరణ పరిస్థితులు మారినప్పుడు అది మరలా రికవర్ అవుతుంది. కాకపోతే ముందు జాగ్రత్త చర్యలుగా రైతులు ఏంటంటే నత్రజని ఎరువులు మితిమీరంగా వాడుతూ పొటాష్కు సంబంధించిన ఎరువులు తప్పనిసరిగా వాడాలి. మొదటి దశలోని, దుబ్బు దశలోని, చిరుపొట్ట దశలో కూడా పొటాష్ ఎరువులు చాలా వరకు రైతులు వాడటం లేదు. నత్రజని ఎరువులు ఎక్కువగా వాడినప్పుడు ఆకు మెత్తబడిపోయి బాక్టీరియా ఈ మొక్కలోకి ప్రవేశించి మనకి ఆ బాక్టీరియా ఆకు ఎండు తెగులని కలుగజేస్తుంది. ఈ లక్షణాలు కనుక చూస్తే ఆకుతాలకు చిగుర్లు ఎండిపోతాయి. అదేవిధంగా ఆకుతాలకు అంచులు కూడా ఎండిపోవడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఆకు చిగుర్లు కూడా చీలిపోయినట్టు కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనుక గమనిస్తే అది బాక్టీరియా ఆకు ఎండు తెగులుగా గమనించి నత్రజని ఎరువులు వేయడం ఆపేయాలి. పొటాష్ ఎరువులు తప్పనిసరిగా వేయాల్సిన అవసరం ఉంటుంది. నివారణ కోసం భాగంగానే స్ట్రెప్టోసైక్లిన్ అనేటువంటి మందు అయితే కనుక 0.1 గ్రాము 1 లీటర్ నీటికి, దానితో పాటుగా మల్టీకే 13-045 ఈ నీటిలో కరిగేటువంటి ఎరువుని మనం పిచికారీ చేసుకుంటే ఈ బాక్టీరియా ఆకు ఎండు తెగులు కూడా అదుపులో ఉంటుంది. పంట మీద కూడా నష్టాన్ని తగ్గించుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. శీతాకాలపు వాతావరణానికి అనువుగా ఉండి మంచి దిగుబడినిచ్చే కూరగాయ పంటలు క్యాబేజీ, కాలీఫ్లవర్లు. సంవత్సరం పొడవునా అడపాదడపా వీటిని సాగు చేస్తున్నప్పటికీ అత్యధిక ఉత్పాదకతకు శీతాకాలం అనుకూలంగా ఉంటుంది. వీటిలో కాలీఫ్లవర్ను గోబీ పువ్వుగా వ్యవహరిస్తారు. కాలీఫ్లవర్ సాగులో నారు నుంచి కోత వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 20 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ పంట సాగుకు ప్రతిబంధకంగా ఉండే డైమండ్, బ్యాక్మాత్, లద్దె పురుగు వంటి చీడపీడలను సమగ్ర సస్యరక్షణ ద్వారా అదుపు చేయాలి. ఇటీవల చాలా ప్రాంతాల్లో వర్షాలకు దెబ్బతిన్న కూరగాయ పంటలను తీసివేసి ఈ పంటను భేషుగ్గా సాగు చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ సాగులో మంచి దిగుబడికి పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. కాలీఫ్లవర్ను సాగు చేయటానికి అన్ని రకాల తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఎర్ర నేలలు, దుబ్బ నేలలతో పాటు ఒండ్రు నేలలు, బంకమట్టి నేలల్లో కూడా దీనిని సాగు చేయవచ్చు. ఆమ్ల లక్షణాలు కలిగిన నేలలు, మురుగునీటి వసతి లేని నేలలు పనికిరావు. వర్షాకాలంలో జూలై, ఆగస్టు మాసాల్లో, అలాగే శీతాకాలంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ మాసాల మధ్య నాటుకోవచ్చు. వీటిలో స్వల్పకాలిక రకాలు జూలై నుంచి ఆగస్టు మాసాల్లో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మధ్యకాలిక రకాలను ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసాల్లో, దీర్ఘకాలిక రకాలను సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసాల్లో నాటుకోవచ్చు. స్వల్పకాలిక రకాలైన పూసా దీపాలి మరియు పూసా కట్కీ రకాలు సెప్టెంబర్ 2వ వారం నుండి చివరి వరకు సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. పంటకాలం 90 నుంచి 100 రోజులు ఉంటుంది. పువ్వులు చిన్నగా, మధ్యస్థంగా ఉండి తెల్లగా ఉంటాయి. పూసా ఎర్లీ సింథటిక్ రకంలో పువ్వులు చిన్నవి నుండి మధ్యస్థంగా, చదునుగా, తెల్లవిగా, ముద్దగా ఉంటాయి. ఈ రకం అక్టోబర్ మొదటి వారంలో నాటేందుకు అనువైనది. రైసీనెస్ను తట్టుకునే రకం ఎకరాకు 47 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇక మధ్యకాలిక రకాలు పంత్ శుభ్ర మరియు హిమాని. వీటి పంటకాలం 90 నుంచి 100 రోజులు.
దిగుబడి ఎకరాకు దాదాపు 60 క్వింటాల వరకు ఇస్తుంది. స్నోబాల్ రకం సుమారు 90 నుంచి 100 రోజులలో కోతకు వస్తాయి. పూగోబీ మధ్యస్థం నుండి పెద్దదిగా, దట్టంగా తెలుపు రంగులో ఉంటుంది. పూసా హైబ్రిడ్ రకం బూజు తెగులును తట్టుకుంటుంది. పువ్వు తెల్లగా ఉండి సుమారు కిలో బరువు ఉంటుంది. నవంబర్ నుండి డిసెంబర్ మొదటి పక్షం వరకు కోతకు వస్తుంది. ఎకరాకు 230 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇక దీర్ఘకాలిక రకాల విషయానికొస్తే పూసా సింథటిక్. ఈ రకంలో పువ్వులు మధ్యస్థ తెలుపుగా, ముద్దగా ఉంటాయి. సెప్టెంబర్ మధ్య నుండి సెప్టెంబర్ చివరి వరకు నాటేందుకు అనువైనది. పూసా స్నోబాల్ 1 మరియు పూసా స్నోబాల్ 2 రకాలు ఆలస్యంగా నాటేందుకు అనువైనవి. సెప్టెంబర్ మధ్యకాలం నుండి అక్టోబర్ చివరి వరకు నాటుకోవచ్చు. జనవరి నుంచి ఫిబ్రవరిలో కోతకు వస్తాయి. పూసా స్నోబాల్ K1 రకం నల్లగుల్లు తెగులును తట్టుకుంటుంది. ఈ రకం ఆలస్యంగా నాటుకునేందుకు అనువుగా ఉంటుంది. పంటకాలం 110 నుంచి 120 రోజులు. పూసా శుభ్ర రకంలో పూలు 700 నుంచి 800 గ్రాముల బరువుతో నూగు లేకుండా నున్నగా ఉంటాయి. పంటకాలం 90 నుంచి 95 రోజులు ఉంటుంది. నల్లకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. కాలీఫ్లవర్ను 40 చదరపు మీటర్లలో 280 నుంచి 320 గ్రాముల విత్తనాల నారు పోసి 1 ఎకరాలో నాటుకుంటారు. తక్కువ కాలపరిమితి గల రకాలకు 240 నుంచి 320 గ్రాములు, దీర్ఘకాలిక రకాలకు 160 నుంచి 200 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఎత్తైన నారుమల్లలో కాలీఫ్లవర్ నారును పెంచుకోవాలి. నేలను పదునుకు వచ్చేటట్లుగా 4 నుంచి 5 సార్లు దున్నుకొని ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నాటే దూరం చూసుకుంటే స్వల్పకాలిక రకాలను 45 x 45 సెంటీమీటర్లు, దీర్ఘకాలిక రకాలను 60 x 45 సెంటీమీటర్ల ఎడంతో బోదెల పక్కన నాటుకోవాలి. ఎకరాకు 32 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్లను ఇచ్చే రసాయనిక ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. 24 నుంచి 32 కిలోల నత్రజనిని 3 దఫాలుగా స్వల్పకాలిక రకాలలో నాటిన 25 నుంచి 30, 50 నుంచి 60 రోజులకు, దీర్ఘకాలిక రకాలలో 3వ దఫాగా 75 నుంచి 80 రోజులకు వేసుకోవాలి. నాటిన 48 గంటలలోపు తడి నేలపైన పెండిమిథాలిన్ మందును ఎకరాకు 1.25 లీటర్లు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 20-25 రోజులప్పుడు అంతర కృషి చేసి మట్టిని ఎగదోయాలి. తేలిక నేలల్లో వారానికి ఒకసారి, బరువైన నేలల్లో 10 రోజులకు ఒకసారి నీరు పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ను ఆశించే ప్రధానమైన చీడపురుగు క్యాబేజీ రెక్కల పురుగు. ఈ పురుగు ఆకుల అడుగు భాగాన ఉండి ఆకులను తిని నాశనం చేస్తుంది. పురుగులు ఆశించిన ఆకులు వాడి ఎండిపోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులన్నీ రంధ్రాలతో ఉండి పరిమాణం చిన్నదిగా ఉంటుంది. దీని నివారణకు ఎర్రపంటగా ఆవపంటను ప్రతి 25 వరుసలకు 2 వరుసల చొప్పున వేసుకోవాలి. పురుగు గుడ్లను నాశనం చేసేందుకు వేపగింజల ద్రావణాన్ని 5% లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 20 చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు కలిపి కోతకు 15 రోజుల వ్యవధి ఉంటే పిచికారీ చేయాలి. నాటిన తర్వాత 30-45 రోజుల్లో బీటీ మందులు 1 గ్రాము లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. కాలీఫ్లవర్ పువ్వు తెల్లగా ఉండాలంటే పువ్వు ఏర్పడే దశలోనే చుట్టూ ఉన్న ఆకుల చివరి వరుసను పువ్వుపై కప్పుతూ సూర్యరశ్మి చేరకుండా చేసి దారం లేదా రబ్బర్ బ్యాండ్ కట్టాలి. ఆ తర్వాత 4 నుంచి 5 రోజులకి చుట్టిన దారం తీసి కోత కోయాలి. పువ్వును కోసేటప్పుడు 2 నుంచి 3 ఆకులతో కోయడం వలన రవాణాలో ఇవి పువ్వుకు రక్షణగా ఉంటాయి. పూగోబీని గది ఉష్ణోగ్రత వద్ద దాదాపు 4 నుంచి 5 రోజులు నిల్వ చేయవచ్చు. ఈ విధంగా మేలైన యాజమాన్య సస్య రక్షణ పద్ధతులతో కాలీఫ్లవర్ నుంచి ఎకరాకు 15 నుంచి 20 టన్నుల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. సుగంధ ద్రవ్యాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో సాగులో ఉన్నవి వాము, మెంతి, ధనియం. వీటిలో వామును వర్షాధారంగా సెప్టెంబర్ మొదటి పక్షం నుంచి అక్టోబర్ మాసం వరకు సాగు చేసేందుకు వీలుంటుంది. నల్లరేగడి నేలలు వాము సాగుకు అనుకూలంగా ఉంటాయి. వాము సాగు ఎక్కువగా రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. గుంటూరు జిల్లా మెట్ట ప్రాంతాల్లోనూ కొద్దిపాటి విస్తీర్ణంలో వాము సాగు చేస్తారు. ఆంధ్ర, తెలంగాణలోని అన్ని ప్రాంతాలు వాము సాగుకు అనుకూలమే.
150 నుంచి 160 రోజుల్లో పంట అందివస్తుంది. వాములో రకాల ఎంపిక మొదలు యాజమాన్యంలో మెలకులు పాటించినట్లయితే ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడులు పొందే వీలుంది. వాము సాగులో మెలకువలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బిందు ప్రవీణ. సుగంధ ద్రవ్య పంటల్లో వామ్ అనేది బాగా ప్రాచుర్యం పొందింది. చల్లని వాతావరణం కలిగి మంచు అనేది పంట ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. వర్షాధారం కింద మనం సాగు చేయాలనుకుంటే నల్లరేగడి నేలలు అనేది బాగా అనుకూలంగా ఉంటాయి. నీటిపారుదల కింద మనం సాగు చేయాలనుకుంటే తేలికపాటి నేలలు అనేవి అనుకూలంగా ఉంటాయి. వామ్ రకాలను చూసుకున్నట్లయితే లామ్ సెలక్షన్ 1 అనే ఒక రకం మరియు లామ్ అజ్వాన్ 2 అనే రకం కూడా విడుదల చేయడం జరిగింది. నేల తయారీ చూసుకున్నట్లయితే నేల అనేది మెత్తని పదును వచ్చే వరకు కూడా మనం 2 నుంచి 3 సార్లు దుక్కు అనేది దున్నుకోవాలి. ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువును మనం ఆఖరి దుక్కులో వేసుకోవాలి. ఎకరానికి 1 కిలో విత్తనము వాము సరిపోతుంది. ఈ కిలో విత్తనానికి మనం ఏంటంటే 1 గ్రాము కార్బనిజం కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాన్ని 1:5 నిష్పత్తిలో ఇసుకతో కలిపి గొర్రుతో 3 నుంచి 4 సెంటీమీటర్ల లోతులో మనం ఎద అనేది పెట్టాలి. సాలుకి మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూసుకోవాలి. విత్తనాలు నాటిన తర్వాత మొలక రావడానికి దాదాపుగా 15 రోజుల వ్యవధి అనేది పడుతుంది. కాబట్టి అవసరాన్ని బట్టి తేలికపాటి తడిచ్చి మొలక అనేది సరిగ్గా వచ్చేటట్లు మనం చూసుకోవాలి. మొలక వచ్చిన తర్వాత 2-3 ఆకుల దశలో సాళ్ళల్లో మొక్కల మధ్య దూరం అనేది 20 సెంటీమీటర్లుగా ఉండేటట్లుగా మనం థిన్నింగ్ అనేది తీసుకోవాలి. వామ్లో ఎరువులు మరియు అంతర్కృషి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కులో ఏంటంటే 15 కిలోల యూరియా మరియు 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి. నీటి వసతి ఉన్నట్లయితే విత్తిన 30 నుంచి 40 రోజులకు 15 కిలోల యూరియా మరియు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను అనేవి పైపాటుగా వేసుకోవాలి. విత్తిన తర్వాత మొదటి 100 నుంచి 110 రోజుల్లో 2 నుంచి 3 సార్లు కలుపు తీసి గురుతో మనము అంతర్కృషి అనేది చేసుకోవాలి. నీటిపారుదల కింద సాగు చేసినట్లయితే 25 నుంచి 30 రోజులకు ఒకసారి మనం తడి అనేది అందించాలి. సస్యరక్షణ చూసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చే సమస్యల్లో పేనుబంక చూసుకున్నట్లయితే ఆకుల నుంచి రసం పీల్చి నష్టం అనేది కలగజేస్తుంది. దీని నివారణకి ఏంటంటే ఎస్ఫేట్ను 1 గ్రాము లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఇంకొకటి సమస్యను చూసుకున్నట్లయితే ఎర్రనల్లి. ఇవి ఏంటంటే ఆకులు అడుగు భాగాన రసం పీల్చి మనకేంటంటే నష్టాన్ని అని కలగజేస్తుంది. ఎర్రనల్లి నివారణకు నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకుని మనం పిచికారీ అనేది చేసుకోవాలి. తెగుళ్ళ సమస్యలను చూసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేది బూడిద తెగులు, అదేవిధంగా ఇంకొకటి ఎండు తెగులు. బూడిద తెగులు వల్ల ఆకులపై తెల్లటి బూడిద వంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు నివారణకి ఏంటంటే మనం కెరాటిన్ 1 మిల్లీలీటర్ లేదా కార్బనిజం 1 గ్రాము లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ అనేది చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్న సమస్య వచ్చేసరికి ఎండు తెగులు. అంటే ఈ ఎండు తెగుల్ని మనం మాత్రం తప్పనిసరిగా పంట మార్పిడి అనేది చేయడం వల్లే ఎండు తెగుల్ని మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా విత్తన శుద్ధి మాత్రం తప్పనిసరిగా చేసుకుని మనం ఎండు తెగులు అనేది రాకుండా వాము పంటను పండించుకోవచ్చు. పూత వచ్చిన తర్వాత గింజ ఎదిగే దశలో 319 కానీ 13-0-45 కానీ 5 గ్రాముల లీటర్ నీటికి కలుపుకుని మనం పిచికారీ చేసినట్లయితే గింజ బాగా కట్టి మనకి గింజ అభివృద్ధి బాగా జరిగి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. ఈ పంట అనేది జనరల్గా 140 నుంచి 165 రోజుల్లో కోతకు అనేది వస్తుంది. గింజలు ఎప్పుడైతే గోధుమ రంగులోకి మారి పరిపక్వ దశకు వచ్చినప్పుడు మనకి గింజలు రాలకుండా మొక్కలను అనేది పీకేయడం కానీ కోయడం కానీ చేసుకోవాలి. మొక్కలు కోసిన తర్వాత ఏంటంటే 2 నుంచి 3 రోజులు మనం పొలంలోనే ఎండనిచ్చి ఆ తర్వాత అనేది పంట అనేది నూర్చుకోవాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంట చేలు పెంపకం చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగిపోతూ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతోంది. దీన్ని తొలగించాలంటే రైతులకు పెద్ద సాహసంగా మారింది. ఎంత తీసినా తిరిగి వస్తూ చెరువుల్లో చేపల పట్టుబడి సమయంలో మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల, మరి ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో దీని ప్రభావం అంతా ఇంత కాదు. సాగునీటి కాల్వల్లో నీరు ముందుకు పారకుండా అడ్డుపడుతోంది. మురుగు కాల్వల్లోనూ సుదీర్ఘంగా తిష్టవేసి రైతులను ఇబ్బంది పెడుతోంది. రైతులకు ఇబ్బందికరమైన ఈ కలుపును పలు రకాల పద్ధతులు
పద్ధతులతో నియంత్రించుకోవచ్చని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యవసాయంతో పాటు పశువులకు, కోళ్లకు ఆహారంగాను, పచ్చిరొట్టగాను, పాతర గడ్డిగాను వినియోగించవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కానీ నీటిలోకి పెరిగే మొక్కలు మనం నీటి కలుపు మొక్కలు అంటారు. మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరి వంటి డెల్టా ప్రాంతాల్లోనూ, అలాగే మంచినీటి సరస్సుల్లోనూ, అలాగే కాలువల్లో ఈ గుర్రపుడెక్క, అంతర్తామర అనేది ఎక్కువగా వ్యాపించి ఉంది. ముఖ్యంగా ఈ పంట కాలువల్లో ఈ నీటి కలుపు మొక్కల వల్ల నీటి ప్రవాహ పరిమాణం తగ్గి చివరి భూములకి నీరు అందకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ మురుగు కాలువల్లో ఈ నీటి కలుపు మొక్కల వల్ల ప్రవాహ పరిమాణం తగ్గి నీటి ముంపునకు గురవుతున్నాయి భూములు. చెరువుల్లోని, కొలంలోని ఈ నీటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు నీరు రంగు మారడం, వాసన రావడం వల్ల అది తాగుటకు పనికి రాకుండా అవుతుంది. ముఖ్యంగా చేపల చెరువుల్లో చేపల పెరుగుదలకు అవరోధం కలిగించడం, అలాగే చేపలు పట్టుటకు కూడా చాలా ఇబ్బందికరంగా తయారవుతున్నాయి. అలాగే ఈ పంట కాలువల ద్వారా ఈ కలుపు మొక్కలు అనేవి వరి పంట పొలాలకు చేరి పంటతో పోటీ పడి పంట దిగుబడిని తగ్గించడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. నీటి కలుపు మొక్కల నివారణకు మనకు వివిధ పద్ధతులు ఉన్నప్పటికీ ముఖ్యంగా రసాయనాలతో కలుపు నివారణ చేసినప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు అనేవి మనకి తలెత్తడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రసాయనాలు వాడినప్పుడు అవి చేపలు చనిపోవడం, అలాగే నీరు కలుషితం అవడం, నీరు పశుపక్షాదులు తాగినప్పుడు వాటికి నష్టం కలగడం అనేది ఉంటుంది. కాబట్టి రసాయనాలను వాడేటప్పుడు కొంచెం నిపుణుల సలహా తీసుకుని మాత్రం మనం వీటిని వాడాల్సి ఉంటుంది. నీటి కలుపు మొక్కల వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నీటి కలుపు మొక్కలను మనం పశువుల మేతగా కూడా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గుర్రపుడెక్కని మనం వరిగడ్డితో కలిపి పాతరేసినట్లయితే ఆ గడ్డిని తిన్న ఆవులు పాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుద్ది. వేసవిలో పచ్చి మేత లేనప్పుడు లేత గుర్రపుడెక్కని మనం పశువుల మేతగా వాడుకోవచ్చు. అలాగే కొన్ని రకాల చేపలు ఈ నీటి కలుపు మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రాస్ కార్ప్ అని ఉంటుంది. అది దాని శరీర బరువుకు సమానమైన నీటి కలుపు మొక్కలను ఆహారంగా తీసుకుంటుంది. అలాగే ఈ కలుపు మొక్కలను మనం పేపర్ తయారీలో కూడా వాడుకోవచ్చు. గుర్రపుడెక్కతో తయారు చేసిన పేపర్ కొంత క్వాలిటీ తక్కువ ఉన్నప్పటికీ కూడా మనం పేపర్ తయారీలో వాడచ్చు. గుర్రపుడెక్కతో మనం ఈ జనుము లేదంటే జీలుగ వంటి వాటిని కలపడం ద్వారా నాణ్యమైన పేపర్ అనేది తయారవుతుంది. కంపోస్ట్ ఎరువుగా కూడా వాడుకోవచ్చు గుర్రపుడెక్కని. మనం వీటి నుంచి బయోగ్యాస్ కూడా తయారు చేసుకోవచ్చు. 1 కేజీ గుర్రపుడెక్క నుంచి మనకి 7.5 లీటర్ల బయోగ్యాస్ అనేది తయారవుతుంది. నియంత్రణ పద్ధతులు వచ్చేసరికి కాలువల్లో ఈ నీటి ప్రవాహంలో ఇవి కొట్టుకుంటూ వస్తాయి. కాబట్టి ముందుగా మనం చెరువులు, కాలువల్లో నీరు లేనప్పుడు, ముఖ్యంగా ఎండాకాలంలో నీరు లేనప్పుడు మనం పూడికి తీయడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ చెరువు గట్లు చుట్టూ, అలాగే కాలువ చుట్టూ లైనింగ్ చేసుకోవడం ద్వారా, సిమెంటింగ్ చేసుకోవడం ద్వారా కూడా మనకి కలుపు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా మన వరి పంటలోకి ఈ కాలువల ద్వారా చేరిన ఈ నీటి కలుపు మొక్కల నివారణ మనం చూసినట్లయితే, వరి పొలంలో అయితే మనుషులతో తీయించుకోవడం అనేది చాలా ముఖ్యమండి, రసాయనాల కంటే కూడా. అదేవిధంగా మనం వరి పొలంలో ముఖ్యంగా వరుసల్లో విత్తుకున్నట్లయితే బీడర్స్ ఉంటాయి. వాటితో మనం వాటిని తొక్కించడం ద్వారా ఒక రకంగా అవి నివారింపబడతాయి. అదేవిధంగా ఎరువుగా కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ విధంగా మనం వీటిని నివారించుకోవచ్చు. ఇవన్నీ చేయలేనప్పుడు చివరిగా మనం రసాయనాలకు వెళ్ళాలి. ఎక్కువగా మనకి ఇవన్నీ కూడా నీటి కలుపు మొక్కలు వెడల్పాకి చెందిన కాబట్టి వీటి నివారణకు గాను మనము 2,4-D సోడియం సాల్ట్ అయితే 400 గ్రాములు ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. ముఖ్యంగా జీవరాశులను ఉపయోగించి కూడా మనం ఈ గుర్రపుడెక్క కలుపును నివారించుకోవచ్చు. నియోకిటినా ఐకోర్నియా, నియోకిటినా బ్రూచి అనే కీటకాలు ఉపయోగించి మనం ఈ గుర్రపుడెక్కను నియంత్రించుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.